సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఎన్టీఆర్ ఆదర్శాలే మా విధానాలను మళ్ళీ చెబుతారు, అది విశేషం. అప్పలరాజు గారు, మీ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? కేసీఆర్ గారు, నాకు అప్పలరాజు గారు సార్లు ఈ గౌరవ కోర్టులు వారి వ్యాఖ్యలు కొద్దిగా సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి. జగన్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో సచివాలయాలు కట్టడానికి కొన్ని దగ్గరలో అనుకూలమైనటువంటి ప్లేస్ లేకపోవడం, లేకపోతే అసలు ప్లేసులే లేకపోయినటువంటి సందర్భాల్లో ఆ గ్రామ కంఠం నుంచి తీసుకోవడానికి, లేకపోతే ఏదైనా ఒక స్కూళ్ళు ఆనుకొని సచివాలయాలు నిర్మించడానికి 3 సెంట్లు 4 సెంట్లు 5 సెంట్ల స్థలము సచివాలయాలకు దాని నుంచి కేటాయించడానికి కూడాను గౌరవ కోర్టులు వారు ఉత్తర్వులు ఇచ్చారు. స్కూల్కి సంబంధించినటువంటి ప్లేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే నిర్మాణాలు చేపట్టకూడదు. అది 4 సెంట్లు 5 సెంట్ల స్థలం, స్కూల్కు ఉన్నటువంటి ఎకరాల స్థలంలో 5 సెంట్ల స్థలం గవర్నమెంట్కి ఎలినియేషన్ చేసి గవర్నమెంట్ నిర్మాణాలు, అది కూడా ప్రజల కోసం కడితేనే గౌరవ కోర్టులు వారు వద్దని చెప్పినారు. మరి ఇప్పుడేమో ఇదే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తా ఉంటే 100 ఎకరాల స్థలము, లేకపోతే 1000 కోట్ల ప్రాపర్టీ, బై అండ్ లార్జ్ ఏమవుతుంది, 1000 కోట్ల ప్రాపర్టీ అవుతుంది, తర్వాత 1,00,000 కోట్ల ప్రాపర్టీ అవుతుంది. తర్వాత వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేస్తున్నప్పుడు గౌరవ కోర్టులు వారు ఇంటర్ఫీర్ అవటానికి ఇది గవర్నమెంట్ యొక్క నిర్ణయం, మేమేలా ఇంటర్ఫీర్ అవుతామని చెప్పేసి అన్నటువంటిది కొద్దిగా నాకు ఏంటో కొద్దిగా కాన్ఫ్లిక్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇంగ్లీష్ మీడియం మనం పెట్టినప్పుడు కూడా గౌరవ కోర్టు ఇంట్రెస్టింగ్ డాక్టర్ గారు మీరు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అంతవరకు అయితే ఐ హావ్ టు అప్రిషియేట్, పాత విషయాన్ని గుర్తు చేయడం ద్వారా. అంటే ఎలాగంటే చాలా సర్ప్రైజింగ్ అండి. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము, ఇది పిల్లలకి ఇప్పుడు అవసరం, అందరు పిల్లలు ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెడతామంటే గౌరవ కోర్టులు వారు అనేకమైనటువంటి మీరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, పేరెంట్స్ ఒపీనియన్ తీసుకొని అనుకొని అన్నారు. అంటే ఇలాంటివన్నీ అసలు అవన్నీ గవర్నమెంట్ నిర్ణయాలు, వాటన్నిటిలో కూడా ఇంటర్ఫీర్ అయ్యి వాటన్నిటి మీద మీరు ఇలా చేయండి అన్నటువంటి ఆర్డర్స్ ఇచ్చిన గౌరవ కోర్టులు వారు ఈరోజు ఎందుకు అలాగా జరుగుతుంది అనేటటువంటిది సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఓకే, నేనేదో ఎక్స్ మినిస్టర్ గానో డాక్టర్ గానో కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇలాంటి రకరకాల డౌట్లు వస్తుంటాయి. సో వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ కోర్టు ఇంటర్ఫీర్ అవ్వము అన్నటువంటిది కొద్దిగా ఆశ్చర్యకరమైనటువంటి అంశమే. మరి ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలి. మన ఆస్తుల్ని, మన హక్కుల్ని ఈ ప్రభుత్వం అడ్డగోలుగా తన సొంత మనుషులకి నచ్చిన ధరకి లేదా ఫ్రీగా ఇచ్చుకోవడం అన్నటువంటిది ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాల్ని అరికట్టాలి అంటే ప్రజలను చైతన్యవంతం చేయటం అన్నటువంటిది ఏకైక మార్గం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. దానికోసమే ఈరోజు ఒక ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ అన్నటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం. ప్రజల్లో చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు అయితే ఈ పోరాటం కొనసాగుతుంది. లేని పక్షంలో 2029లో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని మొదటి నిర్ణయంగానే తక్షణం ఉపసంహరించుకొని ప్రజల ఆస్తులను మళ్ళీ ప్రజలకు చెందేట్టుగా చేస్తారన్నటువంటి స్పష్టమైనటువంటి మాట ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. అన్న మాటని మేమందరూ కూడా ప్రజలకు నేరుగా వెళ్ళి చెప్తున్నాం రచమణ కార్యక్రమాల ద్వారా. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఇదేంటి అమ్మేయడం ఏంటి, పేదలు ఎలా చదువుకుంటారు, ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాకు కూడా వాళ్ళు రకరకాల ఫీజులు పెట్టి కాలేజ్ ఫీజు అని, బిల్డింగ్ ఫీజు అని, ఎస్టాబ్లిష్మెంట్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, యూనిఫామ్ ఫీజు అని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని రకరకాల ఫీజులు పెట్టి 16,500 ట్యూషన్ ఫీజు ఉండాల్సిన స్థానంలో 3-3.5 లక్షలు పే చేయాల్సినటువంటి పరిస్థితి ఒక పేద విద్యార్థికి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన విద్యార్థికి ఈరోజు ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఆలోచన చేయాలని నేనైతే కోరుతా ఉన్నాను.
దీంతో పాటు దీని గురించి కూడా ఒక మాట చెప్పండి. ఈ 10 ఏళ్ల పాటు 8 ఆసుపత్రుల్లో స్కాన్ సేవల్ని టెండర్లు స్కాన్ సేవలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి టెండర్లు పిలిచిందట వైద్య శాఖ. దీనివల్ల వచ్చే ప్రభావం ఏంటి, దీని ఎఫెక్ట్ ఏమిటి? నేను యాక్చువల్గా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉందండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో మాకు రేడియాలజీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. రేడియాలజీ అంటే ఎండి రేడియాలజీ చేసినటువంటి ఈ సిటీ స్కాన్లు లేదా ఎంఆర్ఐ స్కాన్లు రీడ్ చేయగలిగేటటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ మాకు కేజీహెచ్లో, నాట్ ఓన్లీ కేజీహెచ్, ఎనీ అదర్ మెడికల్ కాలేజీలో ఉంటారు. బట్ ఇప్పుడు అదే మెడికల్ కాలేజీలో రేడియో డయాగ్నోసిస్ సంబంధించినటువంటి సిటీ స్కాన్ మెషిన్ని, ఎంఆర్ఐ మెషిన్ని అవుట్ సోర్స్ చేసి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేయడం అన్నటువంటిది ఇది ఒక కుట్ర. ఇది చంద్రబాబు గారు ముందు నుంచి ఆయన ఇదే పద్ధతిని అవలంబిస్తారు. ఇప్పుడు దానికి వాళ్ళ టర్మ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రీటెండర్స్, అలాగే కొన్ని అదనపు ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇవ్వడానికి మళ్ళీ చంద్రబాబు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు అక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉండగా చాలా మెడికల్ కాలేజీల్లో కోవిడ్ టైంలో అన్ని మెడికల్ కాలేజీలకు మన సిటీ స్కాన్, ఎంఆర్ఐలు కొత్త మెషిన్లు ఇచ్చాం. మా శ్రీకాకుళం రిమ్సే ఉందంటే అత్యాధునికమైనటువంటి ఎంఆర్ఐ స్కాను, అత్యాధునికమైనటువంటి సిటీ స్కాను, స్పైరల్ సిటీ చేయగలిగేటటువంటి హెచ్ఆర్సిటీలు తీయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్న సిటీ స్కాన్లు మేము అక్కడ ఇచ్చాము. వాటన్నిటినీ కాకుండా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ రేడియాలజిస్టులతో సిటీ స్కాన్ రిపోర్ట్లు, ఎంఆర్ఐ రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. అక్కడ డిపార్ట్మెంట్ ఉండగా డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసి ఈ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేత రిపోర్ట్లు తీసుకోవడం ఏంటి? అసలు ఏం ఆలోచిస్తుంటాయి ఈ ప్రభుత్వం? నిజంగా ఒకసారి చంద్రబాబు గారు ఆలోచన చేస్తే ఎవరో ఒక టీంని, మెడికల్ టీంని యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్ పంపించాలి, ఇంగ్లాండ్ పంపించాలి. ఇంగ్లాండ్లో ఎంటైర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటైర్ మెడికల్ ఫెసిలిటీస్ కూడాను గవర్నమెంటే రన్ చేస్తుంది. ఎన్హెచ్ఎస్ అన్నటువంటి ఇన్స్టిట్యూట్ ద్వారా గవర్నమెంటే టోటల్ అక్రాస్ ది స్టేట్ రన్ చేస్తుంది. అక్కడ ప్రైవేట్ అన్నటువంటి ప్రక్రియ ఉంది. హైయెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి మెడికల్ సిస్టము ఇంగ్లాండ్ లో ఉంటుంది. చంద్రబాబు గారి చేతనైతే ఒక టీమ్ ఆఫ్ ఐఏఎస్లు, ఒక టీమ్ ఆఫ్ ఈ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ లేదా మెడికల్ ఎక్స్పర్ట్స్ ని ఇంగ్లాండ్ పంపించి ఒకసారి స్టడీ చేసి రమ్మని చెప్పడం అన్నటువంటిది ఉత్తమం. ఈ ఎంచేతంటే ఎన్హెచ్ఎస్ అన్నటువంటిది చాలా బ్రహ్మాండంగా కోవిడ్ టైంలో పనిచేయగలిగింది. అలాంటిది ఏదో ఒక మంచి సిస్టమ్ తెచ్చుకోవాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తాము. నార్త్ కొరియా, సౌత్ కొరియాలో ఉంటుంది ఎంటైర్ ప్రైవేట్ సిస్టమ్. కోవిడ్ టైంలో ఎన్ని లక్షల మంది అక్కడ చనిపోయారు మనం చూసాం. మనం నార్త్ కొరియా దట్ నియంత కన్నీళ్ళు పెట్టుకోవడం చూసాం. మనం ఏంటి కోవిడ్ మేము ఏం చేయలేకపోతున్నాము అన్నటువంటిది. ఆ పరిస్థితిలోకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయింది. ఇదైతే చాలా బ్లండర్. ఇది చంద్రబాబు గారు ఇన్ని దగ్గరలకి కమిటీలని ఇన్ని దగ్గరలు పంపిస్తా ఉంటారు కదా, ఈ ఒక్క పని చేస్తే మాత్రం రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అంటే ఇది విమర్శ కాదు కానీ ఇది ఒక మంచి సూచన. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే ఆ పని చేయాలి. ఎలాగ మనం గవర్నమెంట్ మెడికల్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేయగలమో అన్నటువంటి దాని మీద స్టడీలు చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావు. ఇప్పుడు వరకు ఆరోగ్యశ్రీ పరిస్థితి వికలం అయిపోయినా కనీసం ఎవరు పట్టించుకోవడం లేదు. చివరికి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీని కూడా నిన్నటి నుంచి ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నా కనీసం చీమకుట్టినట్టు ఈ ప్రభుత్వానికి లేదు. ఎటుపోతున్నామండి మనం? ఎటుపోతున్నాం? ప్రజలు ఇంక నేరుగా రోడ్ల మీదకి వచ్చి తిరగబడాలంటే వీళ్ళు అడ్డదిడ్డమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. ఇదైతే సరికాదు. ఇది చంద్రబాబు గారు దీనికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ప్రాయశ్చితం చెందేటటువంటి రోజు అయితే దగ్గరలో ఉందని నేనైతే భావిస్తాను. కేసీఆర్ గారు చాలా ఆవేదనతో నేనైతే మాట్లాడుతూ ఉన్నాను. రైట్, అవును, నాకు అర్థమైంది సార్. మీరు చాలా ఆవేదనతో మాట్లాడినట్లుగా నాకు కనపడతా ఉంది. ఫైనల్ గా సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.